సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే ఫస్ట్ ఇందులో ముసాయిదా రెడీ అయిపోయింది అంటున్నారు, మీరు ఒక డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది అంటున్నారు. ఆ డ్రాఫ్ట్ని అడాప్ట్ చేసుకోవడమే ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఇప్పుడు ఉన్నదాన్ని రిపీల్ చేయడం, తీసేయడం, ఇప్పుడున్న ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేసుకోవడం, కొత్తదాన్ని అడాప్ట్ చేసుకోవడం. సో ఇది టెక్నికల్గా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం. శంఖారావం ఎందుకు? దీనికి ఏమైనా సంబంధం ఉందా? జనజాగరణ ఎందుకు అవసరం ఇప్పుడు? ఒకటి, ఇది ఎందుకు చేయాలో ప్రజలకి అవగాహన కావాలి. హిందూ బంధువులందరికీ కూడా ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నాము అనేది, ఈ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏమిటి అనేది అవగాహన ఇవ్వాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యలో ఏది కోరుకుంటున్నారో ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి లక్షలాది మంది రేపు విజయవాడ వచ్చి మా కోరిక ఇది నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాయి. రెండో వైపున ఈ దేవాలయాలు రేపు మనం నిర్వహించుకోవడానికి కూడా హిందూ సమాజాన్ని సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రెండు విభాగాలుగా ఈ జనజాగరణ కార్యక్రమంలో భాగంగా ఈ హైందవ శంఖారావం నిర్వహిస్తున్నాం. మొదటిది లక్షలాది మందిని ప్రత్యక్షంగా పాల్గొనేలా చేయడం సభలో. వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి మహామహులైనటువంటి ధర్మాచారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ స్వామీజీలు, అలాగే విశ్వ హిందూ పరిషత్ యొక్క అఖిల భారతీయ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మార్గదర్శనం అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక స్ఫూర్తితో వెళ్తారు. అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎందుకు చేస్తున్నాం అవగాహన కలగాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం 25 లక్షల కుటుంబాలను కలుస్తున్నాం గత నెలలుగా. ప్రతి కుటుంబానికి వెళుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈ కరపత్రం వారందరికీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వారి ఇంటి ముందు ఒక స్టిక్కర్ అంటిస్తున్నాం, మన దీక్ష దేవాలయ రక్ష అని. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి హిందువుకి కూడా ఇది అవగాహనకు రావాలి. రేపు మన దేవాలయాలను మనమే నిర్వహించుకోవాలి. ఇది కోల్పోవడం వల్ల ఈవేళ మత మార్పులు జరుగుతున్నాయి. ఇది కోల్పోవడం వల్లే హిందుత్వ భావానికి దూరంగా కులాల దగ్గర పరిమితం అయిపోతున్నాము. ఇది కోల్పోవడం వల్లే ఈవేళ మన ధార్మికమైనటువంటి ప్రవాహము, ప్రచారము హిందూ సమాజానికి అందడం లేదు. ఇది కోల్పోవడం వల్లనే తర్వాత వచ్చే తరాలకి హిందుత్వం సంబంధించినటువంటి ఏ అవగాహన ఉండడం లేదు. ఇది కోల్పోవడం వల్ల నైతికతకు దూరం అయిపోతున్నాము. కాబట్టి దేవాలయం వీటన్నిటికీ మూల కేంద్రము. కాబట్టి ఒక దేవాలయం పూర్వం నుంచి జరిగేటటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో పంచాలయ వ్యవస్థగా అలా మళ్ళీ మనం తీర్చిదిద్దుకుందాము. ఇది అందరము కలిసి చేయవలసిన పని అనేది అవగాహన ఇవ్వడం కోసం ఈ హైందవ శంఖారావం. పంచాలయ వ్యవస్థ అంటే ఒకసారి నాకు చెప్తారా? ఒకటి, భగవంతుని ప్రతిష్ఠ చేసుకుంటాం కాబట్టి అది దేవాలయం అయింది. భగవంతుడు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి దేవాలయము. ఆ దేవాలయం కేంద్రంగా సమాజం మొత్తానికి ఆర్తులకి ఆకలిని తీర్చి, అన్నార్తిని తీర్చి, వసతిని అందించేటటువంటి శరణాలయం రెండవ ఆలయం. మూడవది, అక్కడ ఉన్నటువంటి పామర్లకి విజ్ఞానాలు అందించడం కోసం, జ్ఞానాన్ని పెంచడం కోసం విద్యాలయం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అదే చేస్తున్నది, అదే ఆచారంలో భాగంగా. నాలుగవది, అక్కడ ఉన్నటువంటి రోగులకి ఆరోగ్యాన్ని అందించడం కోసం వైద్యాలయము. ఇక చివరిగా హిందుత్వానికి సంబంధించినటువంటి గ్రంథాలు, వాటికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలని ప్రతి వాళ్ళు కొని చదవలేరు. కాబట్టి ప్రతి దేవాలయం ఒక గ్రంథాలయంగా విరాజమానం అయినప్పుడు, ధార్మిక పత్రికలు అక్కడికి వస్తున్నప్పుడు వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, లేకపోతే శృతులు కానీ, కృతులు కానీ, పురాణాలు కానీ, 18 అష్టాదశ పురాణాలు కానీ, భగవద్గీత కానీ, మా ప్రముఖులైనటువంటి ధార్మిక పురుషుల యొక్క ప్రవచన సంపుటిలు కానీ, ఇవన్నీ అక్కడ గ్రంథాలయంలో ఉంచితే కావాల్సిన వాళ్ళు రోజు వచ్చి వాటిని చదువుకుని విజ్ఞానాన్ని, ధార్మికతని, నైతికతని పెంచుకునే విధంగా గ్రంథాలయాలు. కాబట్టి దేవాలయము, శరణాలయము, విద్యాలయము, వైద్యాలయము, గ్రంథాలయము, ఈ పంచాలయ వ్యవస్థ మళ్ళీ వచ్చిన రోజునే ఈ హిందుత్వం మత మార్పుల బారి నుంచి రక్షించుకొనబడుతుంది. అప్పుడు ఒకవైపు ధార్మికత, రెండో వైపు ధార్మికతే జాతీయత. కాబట్టి జాతీయ భావాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.